చిరంజీవికి ఇక మీదట ఏది అంత ఈజీ కాదంటున్నారు. బోలాశంకర్ పంచ్ తర్వాత కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో సినిమాను ప్లాన్ చేశారు చిరు. అక్కడ కాలం కలిసొస్తుందా అంటే అక్కడ కూడా కంగారే కనిపిస్తోంది. వశిష్ఠ మేకింగ్ లో మూవీ మీద కూడా మెగా డౌట్లకి గేటు తెరుచుకుంది. ఎందుకని టేక్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవికి గాడ్ ఫాదర్ తో మొదలైన టెన్షన్ బోలాశంకర్ వరకు కంటిన్యూ అయింది. ఆచార్య ఫ్లాప్ తర్వాత వాల్తీరు వీరయ్య హిట్ తో గట్టెక్కాడనే లోపే బోలాశంకర్ పంచిచ్చాడు. ఆ తర్వాత అయినా సీన్ బాగుంటుందా అంటే అన్ని డౌట్లే ఎదురవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నెంబర్ 150 మూవీ కలిసొచ్చింది. సైరా ప్రయోగం కూడా పర్లేదనిపిస్తే ఆ తర్వాత హిట్ అంటే వాల్తీరు వీరయ్యే. ఆచార్య కూడా పంచిచ్చింది. ఇలాంటి టైంలో నెక్స్ట్ ఏంటనే ప్రశ్న వస్తోంది. అక్కడే ఆన్సర్ భయపెట్టేలా ఉందట. వాల్తీరు వీరయ్య స్టైల్లో మాస్ రూట్ లో బోలాశంకర్ గా చిరు చిందేస్తే సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత రీమేక్స్ వద్దు స్ట్రైట్ మూవీసే ముద్దనుకుంటే అక్కడ డౌట్లే ఎదురవుతున్నాయి. బ్రో డాడీ రీమేక్ కాదని ఫ్రెష్ కంటెంట్ తో కళ్యాణ్ కృష్ణ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఈ దర్శకుడి హిస్టరీ కూడా కాస్త మిస్టరీగానే ఉంది. సోగ్గాడే చిన్నినాయన లాంటి సేఫ్ గేమ్ ఆడిన కళ్యాణ్ కృష్ణ తర్వాత రారండోయి వేడుక చూద్దాం లాంటి రొమాంటిక్ డ్రామాతో కిక్కిచ్చాడు. కానీ నేల టికెట్ బంగారాజుతో మాస్ మతి పోగొట్టలేకపోయాడు. అందుకే మెగాస్టార్ తో తను తీయబోయే సినిమా మీద చాలా డౌట్లు పెరుగుతున్నాయట. ఇక వశిష్ఠ బింబిసారతో హిట్ కొట్టాడు. బేసిక్ గా మొదటి హిట్ తర్వాత ప్రతి దర్శకుడికి ద్వితీయ లగ్నం ఉంటుందంటారు. ఆ సెంటిమెంట్ పరంగా చూస్తే నెక్స్ట్ చిరుతోనే వశిష్ఠ మూవీ తీయబోతున్నాడు. కాబట్టి సెంటిమెంటల్ గా ఆ ప్రాజెక్టు మీద కూడా కొన్ని డౌట్లు కామన్ అయ్యాయి. ఎలా చూసినా చిరు నెక్స్ట్ మూవీస్ కి ఏది అంత ఈజీ కాదనే చర్చ పెరిగింది.